హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు ప్రజావేదిక న్యూస్ ఛానల్. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసినయి. రేపు ఫలితాలు రాబోతున్నాయి మే 4 తారీఖు. ఆ ఫలితాలపై విశ్లేషణ చేయడానికి మన ముందుకొచ్చారు ప్రముఖ విశ్లేషకులు వినేశ్వర్ గారు. వారు మన దగ్గర ఉన్నారు. స్టూడియోలో ఉన్నారు. రేపు మే 4 నాడు ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ చేసినటువంటి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంట? ముందుగా ప్రజావేదిక న్యూస్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అయితే గతంలో మనకి కేంద్ర ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన నోటిఫికేషన్ ద్వారా 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎలక్షన్స్ అనేవి ఇటీవల ముగియడం జరిగింది. రేపు అంటే మే 4 రేపు ఉదయం 7 గంటల నుంచి ఈ ఎలక్షన్స్ ఫలితాలనేవి రాబోతున్నాయి. గత వారం రోజుల నుండి మన దేశం మొత్తంలో ఒక చర్చ జరుగుతుంది. ఆ చర్చ ఏమిటంటే ఈ 4 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో బీజేపీ, కాంగ్రెస్ పాగా వేయబోతున్నాయా? లేదా రాష్ట్ర పార్టీలు పాగా వేయబోతున్నాయా అని చెప్పేసి చాలా అంటే చాలా చర్చలనేవి జరుగుతున్నాయి. మనకి ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఒకసారి చూద్దాము. ఎగ్జిట్ పోల్స్ అనేవి మనకి ఫస్ట్ సౌత్ ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాలు తీసుకుంటే కేరళం. కేరళంలో సుమారుగా మనకి ఎగ్జిట్ పోల్స్ అన్నీ గూడా బీజేపీ జాతీయ పార్టీల వైపు మొగ్గు చూపకుండా రాష్ట్రాలలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు, రాష్ట్రాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ కూటమి దిశగా ఈ ఎగ్జిట్ పోల్స్ అనేవి మనకి మొగ్గు చూపుతున్నాయి. అంటే నాకు తెలిసి ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ అని గాదు, మామూలుగా అందరికి తెలిసిన విషయం ఏందంటే కమ్యూనిస్ట్ పార్టీ అలయన్స్ ఏదైతే ఉందో అది రేపు ఫార్మ్ చేయబోతుందని జెప్పేసి మనకి చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇది కేరళం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి తమిళనాడు. తమిళనాడులో త్రిముఖ పోటీ ఉండొచ్చేమో అని భావించినటువంటి నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ అవి పటాపంచలు చేస్తూ లేదు, 70% డీఎంకే ఏదైతే స్టాలిన్ ప్రభుత్వం మళ్ళీ రాబోతుంది అని చెప్పేసి 70% ఎగ్జిట్ పోల్స్ చెప్పడం జరిగింది. 25% టీవీకే పార్టీ అధినేత విజయ్ దళపతి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోద్దని చెప్పేసి 25% ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. ఇక మిగిలిన 5% వచ్చేసరికి అన్నా డీఎంకే పార్టీ ఏర్పాటు చేయబోతుందని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఇవి మనకి తమిళనాడులో. ఇక పుదుచ్చేరి వచ్చేసరికి పుదుచ్చేరిలో నల్లేరుపై నడకన్నట్టుగా బీజేపీ అలియన్స్ కూటమి అక్కడ ఏర్పాటు చేయబోతుంది. ఇది సౌత్ ఇండియా యొక్క ఇప్పుడు మీరిక్కడ చెప్పారు తమిళనాడులో ఏదైతే త్రిముఖ పోటీ అన్నారో, ఇటీవల విజయ్ గూడా అలా అక్కడ ఏదైతే క్యాండిడేట్ ఉన్నారో, ఎమ్మెల్యే క్యాండిడేట్‌లు అందరికి గూడా అల్టిమేటం జారీ చేసినా, మీరు ఎక్కడ పోవద్దు, పార్టీ మాకు అందుబాటులో ఉండాలి. ఫలితాలు వెలువడ్డాయో అక్కడ ఏదైతే రిజల్ట్ వచ్చిన తర్వాత అందరూ గూడా పార్టీ కార్యాలయానికి నాకు అందుబాటులో ఉండాలని గూడా అల్టిమేటం జారీ చేయడం జరిగింది. కీ రోల్ మనమే పోషించబోతున్నామని గూడా విజయ్ పదే పదే పేర్కొనడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు? అయితే వాస్తవానికి ఎక్కడైనా సరే మనకి గతంలో ఏపీలో పోటీ చేసినటువంటి జనసేన పార్టీ అప్పుడు గూడా సేమ్ పవన్ కళ్యాణ్ గారు ఇదే విధంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మనమే 100% గవర్నమెంట్ ఫార్మ్ చేయబోతున్నామని జెప్పేసి వాళ్ళందరికీ ఎవరైతే పోటీ చేసినటువంటి అభ్యర్థులకు అల్టిమేటం జారీ చేయడం జరిగింది రిజల్ట్స్ కన్నా ముందు. ఇక్కడ గూడా టీవీకే గూడా నాకు తెలిసి అదే రిపీట్ చేయబోతుందేమో నాకున్నటువంటి ఒక విశ్లేషణ. మనకి చూసుకుంటే నెక్స్ట్ వచ్చేసరికి మనకి నార్త్ ఈస్ట్ వచ్చేసరికి అస్సాం. అస్సాంలో వచ్చేసరికి మనకక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కూటములు ఏవైతే ఉన్నాయో పడ్డప్పటికి కూడా ఎగ్జిట్ పోల్స్ 90% బీజేపీ అలయన్స్ వైపు మొగ్గు చూపుతున్నాయి. ఇక్కడ ఏదైతే దేశం మొత్తం గూడా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న రాష్ట్రం అదే పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్‌లో రేపు మే 4 తారీఖు అందరికి గుండె గూడా లబ్ డబ్ లబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టుకుంటుంది. అక్కడ ఏం జరగబోతుందంటారు? అయితే వాస్తవానికి పశ్చిమ బెంగాల్ అనేది ముందు నుంచి కూడా కమ్యూనిస్టుల కంచుకోట. ఒక 20 సంవత్సరాలు గారి నేతృత్వంలో అక్కడ ప్రభుత్వం అనేది నడవడం జరిగింది. తర్వాత క్రమంలో అక్కడ అవినీతి గావచ్చు, అభివృద్ధి లేకపోవడం గావచ్చు, తర్వాత వరుసపెట్టి 3 పర్యాయాలు మనకెవరు మమతా బెనర్జీ గారి నేపథ్యంలో టీఎంసీ అధికారంలోకొచ్చింది. టీఎంసీ గూడా అవినీతి, అభివృద్ధి లేకపోవడం ఇలాంటి చాలా అంశాల నేపథ్యంలో బీజేపీ ఏం చేసిందంటే టీఎంసీని కుప్పగూల్చాలని జెప్పేసి బీజేపీ చాలా పట్టుదలతోని గత జనరల్ ఎలక్షన్స్ నుంచి చాలా పోటాపోటీగా అక్కడ పోటీ ఇస్తుంది. ఈసారి చాలా పగడ్బందీగా గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలను చాలా పగడ్బందీగా పటిష్టం చేసి అక్కడ టీఎంసీని కుప్పగూల్చే నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి టీఎంసీ కార్యకర్తలని ధైర్యం చేకూర్చడానికి మమతా బెనర్జీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది దేశంలోనే చాలా వివాదంగా, దేశంలోనే రాష్ట్ర పార్టీలకు ఒక బలంగా కనిపిస్తుంది. అదేం స్టేట్మెంట్ అంటే టీఎంసీ ఒకవేళ ఇక్కడ గెలిచినట్లయితే నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఏవైతే జాతీయ పార్టీలు ఉన్నాయో వాటిని మట్టి కరిపిస్తాము. అన్ని రాష్ట్రాలలో రాష్ట్ర పార్టీలు మాత్రమే గెలవబోతున్నాయి. మేము రాష్ట్రాల కూటమికి నేనే టీఎంసీ రేపు ఢిల్లీ కేంద్రంగా నేను చక్రం తిప్పబోతుందని చెప్పేసి మనకి టీఎంసీ అధినేత బహిరంగంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏదైతే 5 రాష్ట్రాల ఫలితాల రేపు నా వెలువడబోతున్నాయి. ఈ 5 రాష్ట్రాల ఫలితాలు రేపు రాబోవు 2008, 2009లో జనరల్ ఎలక్షన్‌లో ప్రభావం చూపే అవకాశం ఉందా? ప్రధానంగా బీజేపీ గావచ్చు, ఇటు కాంగ్రెస్ గావచ్చు, అటు ప్రాంతీయ పార్టీలకి ఇది రెఫరెండమ్ అయ్యే అవకాశం ఉందంటారా? 100% రెఫరెండమ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ 2 కారణాలు. వరుసగా 3 పర్యాయాలు
మనకి బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఉండటం, ఏ ప్రభుత్వం అయినా సరే వరుసగా 2-3 పర్యాయాలు ఉండడం అనేది ఏ ప్రభుత్వం పైన అయినా సరే కొంత మేరకు ప్రజలలో విశ్వాసం లేకపోవడం. ఈ నేపథ్యంలో మనకి ఈ టీఎంసీ ఒకవేళ గెలిచిన తర్వాత ఒక టీఎంసీ రాష్ట్రాల కూటమి ఒకవేళ ఏర్పరిస్తే మాత్రం 100% కాంగ్రెసు, ఇటు బీజేపీ జాతీయ స్థాయిలో కొంత మేరకు రేపు జనరల్ ఎలక్షన్స్‌లో చాలా కాదు గానీ కొంత మేరకైతే ప్రభావం చూపబోతున్నాయి. రేపు ఫలితాలు కొన్ని గంటల్లోనే రాబోయే అవకాశం ఉంది. మరో అంశంతో, మరో వీడియోలో మరింత బెటర్‌గా మీ ముందుకొస్తుంది ప్రజావేదిక న్యూస్ ఛానల్. చూస్తూనే ఉండండి మీ ప్రజావేదిక న్యూస్ ఛానల్.